చదివి తప్పించి అందులో ఏం ఒక్క ఫ్యూచర్ ఉండదు. ఓకేనా? అది బాగా చదువుకో, లైఫ్లో కష్టపడు, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అది తక్కువ అవును, ఏదో ఒకటి అవును సాధించామంటే లైఫ్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేదు మా అలాగ ట్రైన్లో తిరుగుతామని చెప్తుంటే ఇదే బాటిల్ పట్టుకుంటాం, నీ పక్కన ఇంకో ఎడగొంటాడు, ఇదే బాటిల్ పట్టుకుంటాం, ఇంతే జీవితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ప్రజెంట్ ఉన్న కల్చర్ బట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్. ఇప్పుడేమన్నా నేను ఇప్పుడేమన్నా ఇప్పుడు ఒక డైలాగ్ వేసా, డైలాగ్ ఏంటి? ఎడ్యుకేషన్ ఫస్ట్ అన్నా అంటే అర్థం ఏంటి? ఏంటండి ఏమంటారు? చదువు ఫస్ట్, చదువుకో, జాబ్ కొట్టు, ఫిగర్న పట్టు. నువ్వు చదువుకున్నావు అనుకో, నువ్వు వెనకట వయసు అమ్మాయిని కుదురు. నువ్వు చదువులో మళ్ళీ తిరిగావనుకో, 2 లీటర్ బాటిల్ నీకు, 1 లీటర్ బాటిల్ నాకు, అన్నీ ఉన్నాడు కదా, నేను ఇలాగే కనబడతాం మేము. కానీ లైఫ్లో ఎడ్యుకేషన్ ఉంది ఇంపార్టెంట్. చూపించి మీ అమ్మ నాన్నలకు వచ్చి ఆ టాలెంట్ చూపించి మీకు జాబ్ కొట్టా, ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ అనుకో లైఫ్ సెటిల్. ప్రైవేట్ జాబ్ అనుకో ఇంకా సెటిల్. గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ తేడా అని చెప్పనా? గవర్నమెంట్ జాబ్ అనుకో 10,000 ఇస్తాడు, ప్రైవేట్ జాబ్ అనుకో 20,000 ఇస్తాడు. అది ఓన్లీ ఫర్ 10 years వరకు. ఓకేనా? సెటిల్మెంట్ అయిపోతుంది. ఇది నువ్వు చేస్తుండగా అందులో వచ్చి ఇంకా వేరే దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీరు చదువుకుని మర్చిపోదు. మీరు చదువుకొని కొంచెం తప్పుల వల్ల ఈ ఎదలా తయారయ్యాయి. ప్రజెంట్ ప్రభుత్వం గవర్నమెంట్లో చాలామందికి జాబ్లు బాగా చూపిస్తుంది అనుకుంటా. మీరు ఏ ఏరియాలో? విజయనగరం ఎక్కడ? ప్రజెంట్ మీకు ప్రాజెక్ట్ విషయంలో జాబ్ లైసెన్స్ పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తాం? ప్రాజెక్ట్ విషయంలో వచ్చి మీకు జాబ్లు ఏమో తగినట్టున్నాయి. ఊరికన్నా యాభై చెప్తున్నాడు.